తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గోడియాల. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిక్కోలు శివంగి, సిక్కోలు ఫైర్ బ్రాండ్ గౌతు శిరీష్ గారు. శిరీష్ గారు, చంద్రబాబు వస్తున్న ఇలాంటి శుభతరుణంలో వైసీపీలో పెద్ద గొదుపు, టీడీపీలో పలాస, టీడీపీలో పెద్ద అడ్వాంటేజ్. నిన్న మొన్నటి వరకు సీదిరి వెనకున్న సీనియర్ నేత మీ పార్టీలో వచ్చారు. ఎలా అర్థం చేసుకోవాలి? చాలా సంతోషంగా ఉందండి. ఏ పార్టీలో వాళ్ళైనా పార్టీలో ఒక గౌరవం, ఒక స్థానం, విలువ కోరుకుంటారు. కనీసం పార్టీకి 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళైనా ఆ స్థానాన్ని కోరుకుంటారు. ఆ పార్టీలో దాదాపు 15 సంవత్సరాలకు మించి వర్క్ చేస్తూ ఈరోజు కొత్తగా వచ్చిన వ్యక్తికి ఒక ఎమ్మెల్యే మంత్రి అవడానికి సహకారం చేసి ఆయన చేత తొక్కుబడిన సీనియర్లు, గతంలోని అప్పలరాజు గారి విజయానికి వాళ్ళ కారణం కాదని ఎవరికైనా చెప్పమనండి. ఖచ్చితంగా మున్సిపాలిటీలో గాని ఇతర ప్రాంతాల్లో గాని కారణమైన వ్యక్తులు ఈరోజు ఆయన ప్రవర్తన సరిపడక వాళ్ళ విలువలకి అక్కడ ఆత్మాభిమానం దెబ్బతిని వస్తున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ విజయంలో వాళ్ళది కీలక పాత్ర కాబోతుంది. ఏదైతే వాళ్ళు చేస్తున్న నిరసనలు, వాళ్ళు ఆ పార్టీలో చేస్తున్న ఈ రోజు కాదు, గడిచిన 4 ఏళ్లుగా సీదిరి నాయకత్వం ఇక్కడ ఉండకూడదని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితి. అసలు ఏం చేశారు మేడం పలాసలు? ఆ పార్టీ వాళ్ళకి కానీ మీకు కానీ అసలు ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితి సీదిరి ఏం చేశారు? రాజకీయాల్లో రావాలంటే సరే, చదువు క్వాలిఫికేషన్ లేకపోయినా కాస్త విలువలు, మంచి మర్యాద అనే క్వాలిఫికేషన్స్ ఉండాలండి. అవి పుట్టుకతోనన్నా రావాలి, పెంచిన వాళ్ళన్నా నేర్పించాలి. ఈ రోజు ఇదే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఉన్నారు, వైసీపీ ఉన్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు. ఎవరు గాని ఏ కాన్స్టెన్స్ లో లేని నేరాలు, ఘోరాలు, ప్రత్యర్థ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు, ముఖ్యంగా మహిళల్ని నీచంగా రోడ్డు మీద కించపరచడాలు ఎక్కడ ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటం సహజం. గెలిచినప్పుడు ఎంత హుందాగా ఉంటామో అలా ఉంటేనే ఓటమి చెందినప్పుడు కూడా మన గౌరవం కాపాడుతుందన్న విలువలు గల నాయకులు. సీదిరి అప్పలరాజు గారు ఎక్కడి నుంచో గాలికి కొట్టుకొచ్చిన ఒక ఆకు. అనవసరంగా ఆయనకి కోతికి కొబ్బరి చిప్పించినట్టు ఏదో ఆయన తాలూకా చేసే చెత్త పనులు చూసి అక్కడున్న ముఖ్యమంత్రి గాని, మాజీ ముఖ్యమంత్రి గాని అసెంబ్లీ హాల్లోని మీకు మానసిక వ్యాధి ఉందన్న పెద్ద మాటలు చూసి ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చేశారు. ఇంకేం జరుగుతుంది? అసలే కోతి, పైగా కళ్ళు తాగిందని. నా వల్లే ఇదంతా అని ఈ రోజు పలాస చుట్టుపక్కల మీరు లిస్టు తీస్తే ఎన్ని భూ కబ్జాలు అయ్యావో మేము సర్వే నెంబర్లతో సహా ఇస్తున్నాం. అలాగే ఎప్పుడు లేని కొండలు గుట్టలు తవ్వేసి ఈరోజు ఎలుగుబండ్లు పలాసాలోని ఎందుకంటే మనుషుల మీద దాడి చేస్తున్నాయి. ఇవన్నీ ఒక పక్క ఉంచితే ప్రత్యర్థి ఇళ్ల మీద అర్ధరాత్రులు జేసీబీలు, బుల్డోజర్లు తీసుకెళ్లాలి. శ్రీకాకుళం చరిత్రలో ఏ పార్టీ ఎమ్మెల్యే గాని, ఏ పార్టీ ప్రజానాయకుడైనా ఎన్ని పార్టీలోని వాళ్ళని చేశారా? ఎవరు చేయలేని ఒక వికృత మనస్తత్వం ఉన్న వాడికి ఇలాగే ఆయన ప్రారంభం ఎంత గొప్పగా ఉందో ముగింపు అంత నీచంగా ఉండబోతుంది. ఫైనల్ గా ఈ రోజు మీ పలాసలో శ్రేణులు అంతా జోష్ లో ఉన్నారు. మీ జోష్ ను మరింత పెంచేందుకు ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఆయన పర్యటన ఎలా ఉండబోతుంది? ఎలాంటి స్పీచ్ పలాస శ్రేణులు ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఖచ్చితంగా పలాసలోని విజయం తథ్యమనే ఒక మంచి ఫీలింగ్ ఆయనకి ఇచ్చేలా ఈ రోజు పెద్ద నాయకులు ఆయన ముందే పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా పార్టీకి కష్టపడి పని చేస్తాను, మాకు అలాంటి గౌరవం ఇవ్వాలన్న కోరిక ఎవరిది తప్పు కాదు. అంతేగాని ఉపయోగించుకున్నాక పక్కన విసిరాకులా తీసి పడేసే పార్టీలోని ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎక్కువ రోజు ఉండలేరు. ఈ రోజు వైసీపీ నుండి ఆ ఆత్మాభిమానానికి ఇబ్బంది పడి తెలుగుదేశంలో వస్తున్న ప్రతి నాయకులు మళ్ళీ ఎటువంటి పశ్చాత్తాపం పడకుండా తెలుగుదేశంలో ఎప్పుడు గౌరవ ఆదరణతో ఉంటారు. ఈ రోజు పార్టీ ఓడిపోయిన గతం నుంచి ఒక్క నాయకుడు కూడా నా పార్టీ నుంచి బయటకు వెళ్ళలేదంటే ఆ గౌరవ అభిమానాలే కారణం. అదే విధంగా ఈ రోజు వస్తున్న శ్రీకాంత్ గారు గాని, నిన్న మొన్న వచ్చిన పెద్దలు గాని, రేపు రాబోతున్న వాళ్ళని గాని అదే గౌరవ మర్యాదలతో తీసుకువెళ్తూ పలాసలోని అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం జెండా ఎగిరించి చూపిస్తారు. ఇది విన్నర్ గా పలాస టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు శిరీష గారు చెప్తున్నమాట. రెట్టించిన ఉత్సాహంతో ఇదేపా శ్రేణులు పలాసలో పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరోసారి పలాసలో పసుపు జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు మంత్రి సీదిరి అప్పలరాజు వైఖరి నచ్చకే ఈ ఇటీవల కాలంలో అనేక మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని, ఇది తప్పనిసరిగా టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.